హాయ్ హలో ఫ్రెండ్స్, యూనియన్ బడ్జెట్ 22 to 23 పార్ట్ 2 వీడియో అండి. ఇది పార్ట్ 1 వీడియో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. నేను పార్ట్ 1 పార్ట్ 2గా చేయడానికి గల రీజన్స్ ఏంటంటే, మొత్తం ఒకే వీడియోలో చెప్పడం ద్వారా దగ్గరికి ఒక 50 minutes వరకు వస్తుంది. దాని ద్వారా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను చెప్పిందంతా కూడా మళ్ళీ చూడాల్సి వస్తుంది. అందుకే తక్కువ కటింగ్ చేయడం ద్వారా మీకు అర్థమవుతుంది. మీకు కొంచెం టైం దొరుకుతుంది అర్థం చేసుకోవడానికి. అందుకని నేను పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఇది యూనియన్ బడ్జెట్ 2022 నుండి 23 అండి. కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, ఇండియాలో అనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అకాడమీ. ఎవరైతే ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అకాడమీ వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఈ బ్యాచ్ కోర్సెస్ అన్నీ కూడా మీరు పొందాలనుకుంటే వీళ్ళు అన్లాక్ 20 అనే పేరుతో ఇప్పటివరకు ఉన్న 10% డిస్కౌంట్ని 20% వరకు ఇస్తున్నారు. ఇది ఆఫర్ వచ్చేసి February 2 వరకు కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనికోసం మీరు అంతా చేయాల్సింది EDU Tech 10 అనే కోడ్ మాత్రం మీరు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఈ కోడ్ని వాడిన వారికి 20% అయితే డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్ మీద. వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే కోసం బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం 4 ఎడ్యుకేటర్ల ద్వారా. ఇది 2 February స్టార్ట్ కాబోతుంది. అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారండి. ఇది 150 ప్రశ్నలు 150 నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్. ఇది February 6న 2 PM ఉండబోతుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్స్ మీద మొత్తం టెస్ట్ ఉండబోతుంది. ఇందులో ర్యాంక్ 1st నుండి 4th వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ వైడ్గా సబ్స్క్రిప్షన్స్లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆస్క్ మీ ఎనీథింగ్ అనే ఒక పర్టికులర్ డిస్కషన్కి సంబంధించిన సెషన్ కూడా నడుస్తుంది. ఇది February 1st అయితే జరగడం జరిగింది. అండ్ లోక్యుక్త మీద జరుగుతుంది అనమాట. బాలకృష్ణ మండపాటి గారు డిస్కషన్ చేశారు. అదేవిధంగా గ్రూప్ 4 మారథాన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్ గ్రూప్ 4 ఆస్పిరెంట్స్కి. ఇది వచ్చేసి మనకి February 2న 7 AM ఉండబోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి. హిస్టరీ అండ్ రీజనింగ్ మీద 2 ఎడ్యుకేటర్ల ద్వారా 3rd February 9 PM ఉండబోతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద February మంత్కి సంబంధించి ఆల్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా February 5న 7 AMకి మొత్తం 5 ఎడ్యుకేటర్ల ద్వారా స్పెషల్గా డిస్కషన్ క్లాస్ ఉండబోతుంది. అండ్ ఇక్కడ మీరు ప్లస్కి ఫ్రీగా చూసుకున్నట్టయితే ప్లస్లో అన్ని కూడా లిమిటెడ్ అండి. బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ సెషన్స్ ఉంటాయి. మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్స్ ఉంటాయి. ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది వీక్లీ. అండ్ అందులో 1 month సబ్స్క్రిప్షన్ వచ్చేసి ₹1700 అండి. బట్ ఈ February 2 లోపు తీసుకుంటే 20% డిస్కౌంట్ వస్తుంది. ఆ తర్వాత అయితే 10% డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట. అంటే ₹1700 ₹1530 రావడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. గైస్, ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఏ రంగానికి ఎంతెంత మొత్తంలో ఎక్కువగా కేటాయింపులు చేశారు, మెయిన్ రంగాలు ఇవి కూడా. ఇప్పుడు నేను చెప్పింది కూడా మెయిన్ డిపార్ట్మెంట్స్లో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ డిపార్ట్మెంట్స్కి ఎంతెంత కేటాయింపులు చేశారో నేను ఇక్కడ మీకు చెప్పాను. అండ్ ఈ టోటల్ బడ్జెట్ వచ్చేసి 39.45 లక్షల కోట్ల బడ్జెట్ అండి ఇది. సో ఈ బడ్జెట్కి సంబంధించి పూర్తి సమాచారం నేను ఆల్రెడీ పార్ట్ 1లో చెప్పాను. అండ్ ప్రభుత్వము దేనికి ఎక్కువ దేనికి కేటాయింపులు చేసింది, ఈసారి తీసుకొస్తున్న కొత్త విధానాలు ఏంటి అనేది ఇక్కడ మనం పార్ట్ 2లో తెలుసుకుందాము. హైలైట్స్ అన్నమాట ఇవి. ఈ మ్యాక్సిమం ఇవి ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి కాబట్టి చూడండి. అండ్ చూడండి, ఫస్ట్గా పాయింట్ చూసుకుంటే ఫస్ట్ పాయింట్ కానీ చూసుకుంటే ఈ ఏడాది అంటే 2022 జనవరిలో జిఎస్టీ మీన్స్ ఏంటండి, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇది 1,40,986 కోట్లు అయితే వసూలు కావడం జరిగిందండి. మన దేశంలో ఈ జిఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక అత్యధికంగా వసూలు అవ్వడం ఇదే అనమాట. ఫస్ట్ అత్యధికంగా ఈ 2022 జనవరిలోనే అత్యధికంగా వసూలు కావడం జరిగిందనమాట. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని ఆమె చెప్పడం జరిగింది. నెక్స్ట్, బ్లాక్ చైన్ అండ్ ఇతర టెక్నాలజీలను ఉపయోగించి ఈ ఆర్థిక సంవత్సరంలో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ కరెన్సీ అంటే ఏంటండి, లైక్ మనకు తెలుసు కదా, బిట్ కాయిన్ అంటే లైక్ క్రిప్టో కరెన్సీ అనమాట. డిజిటల్ కరెన్సీ అంటే లైక్ క్రిప్టో కరెన్సీస్ అనమాట. ఓకేనా. డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా అని చెప్పారు. యాక్చువల్గా డిజిటల్ కరెన్సీ వస్తుందా రాదా అని గత నవంబర్ అక్టోబర్ నెలలో చాలామందికి డౌట్స్ ఉంది. బట్ ఆమె ఈ బడ్జెట్లో క్లారిటీ చెప్పేసింది అనమాట. డిజిటల్ కరెన్సీని అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పి, అది కూడా బ్లాక్ చైన్ అండ్ ఇతర టెక్నాలజీని ఉపయోగించి ఈ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నారనమాట. అండ్ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇంకా డిజిటల్ కరెన్సీని ఎవడు యాక్ట్ చేయలేడు అనమాట. అది
సో దేశంలో క్రిప్టో కరెన్సీ వాడకం పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా చెప్పారు. ఇది నిజంగా ఇంకా మన ఎకానమీకి చాలా మంచి బిల్డప్ ఇస్తుందన్నమాట ఇది. ఓకే, తర్వాత ట్యాక్స్ రిటర్న్స్ అప్డేట్ చేయడం కోసం 2 ఏళ్ళ గడువు ఇస్తున్నట్లుగా ఆమె చెప్పడం జరిగింది. ఎవరైనా ఇంకా ట్యాక్స్ అనేది రిటర్న్స్ కానీ మీరు అప్డేట్ చేయకపోతే ఇంకొక 2 ఇయర్స్ అయితే వాళ్ళకి టైం ఇచ్చారు. ఈ లోపు మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ ఐటీ రిటర్న్స్ టైంలో ఏమైనా తప్పులు జరిగితే వాటిని సరి చేసుకునే అవకాశం కూడా ఇచ్చినట్లుగా చెప్పారు ఆమె. తర్వాత మన ఇండియాలో 4 చోట్ల మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారండి. లాజిస్టిక్స్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా 4 మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతను ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. మన ఇండియాలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం కూడా ఇస్తామని చెప్పారు. సో ఓకే, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్లో ఏమైనా ఉత్పత్తులు జరిగాయి అనుకోండి, వాటిని పార్క్స్ ద్వారా వేరే వేరే ప్రాంతాలకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్కువ మందికి మనం అంటే మన దేశం నుండి వేరే దేశానికి కూడా ఎగుమతి చేయొచ్చు ఈ లాజిస్టిక్స్ ద్వారా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. గంగా నుంచి కావేరి వరకు మన ఇండియాలో 5 ప్రధాన నదుల అనుసంధానానికి సంబంధించి డిపిఆర్ ఫైనలైజ్ అయ్యిందని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. అంటే డిపిఆర్కి సంబంధించి ఏంటి అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు అయినట్లుగా, వాటిని ఫైనలైజ్ అయినట్లుగా ప్రకటించారమే. అంటే గంగా నది నుంచి కావేరి వరకు మొత్తం 5 ప్రధాన నదులను అనుసంధానం కలపడానికి కావాల్సిన ప్రాజెక్టుకి ఫైనలైజ్ అయ్యిందని ఆమె చెప్పారు. నదులు అనుసంధానించడంలో తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రవహించే గోదావరి, కృష్ణా నదులు కీలక పాత్ర పోషించనున్నాయని, అయితే నదుల అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరించాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పడం జరిగింది. ఆ అంగీకారం జరిగితేనే ఆ 5 ప్రధాన నగరాలు కలుపుతారనమాట, అనుసంధానం ఇస్తారు ఒకదానికొకటి. దాని ద్వారా ఏం జరుగుతుంది, అగ్రికల్చర్గా డెవలప్ అవుతాం అనమాట. అంటే వ్యవసాయ భూములని ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్కి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇందులో మెయిన్గా గోదావరి, కృష్ణ ఈ 2 తెలుగు రాష్ట్రాలకి వీటి మీద డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి వీళ్ళ పర్మిషన్ కూడా అవసరం అని చెప్పారు ఆమె. అండ్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో మొత్తం బడ్జెట్ అంచనాలు 39 లక్షల కోట్లని నిర్మలా సీతారామన్ తెలిపారండి. 2022-23 బడ్జెట్లో ద్రవ్యలోటు 6.9% కాగా, గుర్తుపెట్టుకోండి కాగా, దాన్ని 2025-26 నాటికి 4.5%కి తగ్గించడం లక్ష్యం అని చెప్పారనమాట. ఓకే, సో రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా 1,00,000 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్లుగా ఆమె చెప్పారండి. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాలకి స్టేట్స్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కోసం 1,00,000 కోట్లతో ప్రత్యేక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. ఆ నిధి ద్వారా ఏమైనా అంటే ప్రాజెక్టులు ఏమైనా ఏర్పడితే వాటికి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారనమాట. జస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 కోట్లు ఇచ్చారనుకోండి, లేదా 50,000 కోట్లు ఇచ్చారనుకోండి, లేదా 20,000 కోట్ల రూపాయలు ఒక రాష్ట్రానికి ఇచ్చారు. వాళ్ళు దానికి ఎలాంటి వడ్డీ ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఎంత ఇచ్చారో దాన్ని రిటర్న్ చేస్తే చాలు. అది దానికోసం ఒక ప్రత్యేకమైన ఒక ఫండ్ని క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక ఫండ్ అనుకోండి, ఇందులో 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి, దీని ద్వారా మన దేశంలో ఉండే రాష్ట్రాలన్నింటికి ఏవైనా ప్రాజెక్టులు ఉంటే ఆ ప్రాజెక్టులకి వితౌట్ ఇంట్రెస్ట్ అనమాట రుణాలు ఇస్తారు. తర్వాత కనీస మద్దతు ధర కోసం గోధుమ, వరి సాగు చేసే రైతులకు 2.37 లక్షల కోట్లకు ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లుగా ఆర్థిక మంత్రి ఆమె ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని చెల్లించనున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లో 1,000 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించనుంది. తర్వాత ఇక నుంచి మన ఇండియాలో ప్రతి ప్లాట్కు అంటే స్థలానికి, ప్లాట్ అంటే ఏంటి పర్టికులర్గా నా ఉద్దేశం ఏంటంటే, ప్లాట్ అంటే ఏంటండి, పర్టికులర్గా ఒక 20 గజాలో 50 గజాలో లేదా ఒక సెంటో 2 సెంట్లో కలిపి ఒక ప్లాట్ కింద మనం అంటే వాళ్ళకి నచ్చినంత సేపు అంటే వాళ్ళకి ఎంత కావాలో అంతనే ఒక ప్లాట్గా వాళ్ళు నిర్మించుకోవచ్చు. అంటే పర్టికులర్ కొంత భూమిని ప్లాట్ అంటాం అన్నమాట. ఆ ప్లాట్స్కి లేదా స్థలానికి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ని ఇవ్వనున్నారనమాట. అంటే ఒకవేళ ఎవరైనా ప్లాట్ కొనుగోలు చేశారండి అనుకోండి, ఆ ప్లాట్కి ఏదైనా ఒక పర్టికులర్గా ఒక 2 ఎకరాలో 3 ఎకరాలో స్థలం కొనుగోలు చేశారనుకోండి, వాళ్ళకి 14 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ అయితే ఇవ్వబోతున్నారు. దీన్ని యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారనమాట. దీన్ని క్రియేట్ చేయడానికి రాష్ట్రాలకు కేంద్రం ప్రోత్సహించనుంది. ఈ నెంబర్ భూమికి తీసుకునేలా ఆధార్లో ఉపయోగపడుతుంది. అంటే ఒక ల్యాండ్కి, ఒక పర్టికులర్ ల్యాండ్కి ఇది ఒక ఆధార్లా పనిచేస్తుంది. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ద్వారా దేశంలో ఎక్కడైనా డీడ్స్, డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడి నుంచి అయినా ఇకపై మనము వన్ నేషన్ వన్ డాక్యుమెంటేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ల్యాండ్స్. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ అండి, పిఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేదల కోసం 80 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లుగా ఆమె ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో 48,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందండి.
అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 80 లక్షల ఇళ్లను నిర్మాణం చేయబోతున్నారు. తర్వాత ఈ ఆర్థిక సంవత్సరంలో చిప్ ఆధారిత ఈ పాస్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ఆమె ప్రకటించారు. అంతర్జాతీయ ప్రయాణం చేసే వారికి ఈ తరహా పాస్పోర్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఈ పాస్పోర్ట్లు అందుబాటులోకి వస్తే ఇమిగ్రేషన్ ప్రక్రియ సింపుల్ అవుతుంది. ఈ పాస్పోర్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే చాలామంది పాస్పోర్ట్ని పోగొట్టుకుంటూ ఉంటారనమాట. ఆ విషయం మనకు తెలుసు. అలాంటి టైంలో చాలా ఇబ్బంది పడతాం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు. కాబట్టి అండ్ మొత్తం వాళ్ళ యొక్క హిస్టరీని కూడా ఈ పాస్పోర్ట్లో పొందుపరచవచ్చు అనమాట. దీనికోసం ఒక చిన్న చిప్ని ఆ పాస్పోర్ట్లో పెడతారు. దాని ద్వారా ఎప్పటికప్పుడు దాని మీద ట్రాకింగ్ ఉంటుంది. సో ఈ సింపుల్ పాస్పోర్ట్ అనేది ప్రయాణాలకి చాలా ఈజీ అవుతుంది, ప్రభుత్వానికి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. తర్వాత మన ఇండియాలో అన్ని పాస్పోర్ట్ ఆఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసెస్ని అందుబాటులోకి తెస్తున్నట్లుగా చెప్పారు. దీంతో త్వరలోనే దేశంలో పోస్ట్ ఆఫీసులన్నీ బ్యాంకింగ్ రంగం పరిధిలోకి వస్తాయి. పోస్ట్ ఆఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు కూడా పొందవచ్చు. ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి కానీ అవి పూర్తి స్థాయిలో లేవండి. సో పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అని ఉన్నాయి కానీ దాన్ని పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ రంగంలోకి తీసుకురాబోతున్నారు ఈసారి. చాలా మంచి నిర్ణయం. తర్వాత వచ్చే 3 ఏళ్లలో 400 న్యూ జనరేషన్ వందే భారత్ రైలుని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ని, ఒక 4000 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు అనమాట. అండ్ కోవిడ్ ప్రభావంతో విద్యా సంస్థలు దాదాపు 2 ఏళ్ల పాటు మూతపడ్డాయి. దీని ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ విద్యా కార్యక్రమం కింద ప్రస్తుతం ఉన్న 12 డిజిటల్ ఎడ్యుకేషన్ టెలివిజన్ ఛానల్ను 200కు పెంచనున్నట్లుగా ఆర్థిక మంత్రి గారు ప్రకటించారండి. అంటే ఇప్పటివరకు ఓన్లీ 12 డిజిటల్ ఎడ్యుకేషన్ టెలివిజన్ ఛానల్సే ఉన్నాయి. వాటిని ఇప్పుడు 12 to 200 వరకు ఎక్స్పెండ్ చేయబోతున్నారు అనమాట. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఛానల్ అన్నట్టుగా ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్కో సబ్జెక్ట్, సోషల్కో సబ్జెక్ట్స్, తెలుగుకో సబ్జెక్ట్, అలా ఏ లాంగ్వేజ్ ఉంటే ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్కి ప్రత్యేకమైన ఛానల్ని ప్రొవైడ్ చేయబోతున్నట్లుగా చెప్పారు. ఇది ఈ విద్యా కార్యక్రమం కింద రాబోతోంది. దీని ద్వారా ఒకవేళ ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడైనా సరే ఎడ్యుకేషన్ అనేది ఆపకుండా దీని ద్వారా కంటిన్యూ చేయొచ్చు అనమాట పిల్లలకి. అలాగే చాలా మంచి నిర్ణయం. తర్వాత జాతీయ రహదారుల నెట్వర్క్ను 25,000 కిలోమీటర్లకు పెంచుతామని ఆర్థిక మంత్రి తెలిపారనమాట. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ కోసం నేషనల్ టెలిమెడిసిన్ హెల్త్ ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించబోతున్నారు. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. అండ్ ఇప్పుడున్న ఏదైతే రహదారుల నెట్వర్క్ ఉందంటే ఇకపై ఇంకొక 25,000 కిలోమీటర్ల వరకు కూడా రోడ్లు అయితే ఫ్యూచర్లో వేస్తామని చెప్తున్నారు. దాని ఉద్దేశం అది. తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లుగా ఆర్థిక మంత్రి ప్రకటించారు. దిగుమతులకు తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారనమాట. అంటే గోల్డ్ మీద దిగుమతి సుంకం అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ అయితే పెంచుతారనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే బంగారం రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ దిగుమతులు తగ్గించడం కోసమే ఈ నిర్ణయం. అంటే వేరే దేశాల నుండి దిగుమతి చేసుకోకుండా మన దేశంలోనే వీటిని వెలికితీత చేసేలా వీటి ఎక్కడెక్కడ దీన్ని అమలు చేసుకునేలా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేషనల్ పెన్షన్ స్కీమ్ డిటెక్షన్ ఉంటుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పిఎస్ మినహాయింపు అంటే 14% పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్ క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై 30% పన్ను విధించనున్నట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారండి. క్రిప్టో కరెన్సీ లావాదేవీలు ఎవరైనా పై చేశారనుకోండి, క్రిప్టో కరెన్సీ ఫ్యూచర్లో వస్తుంది కదా, దానిపై ఏవైనా లావాదేవీలు చేస్తే వాటిపై 30% వరకు కూడా పన్ను ఉంటుందని చెప్తున్నారు. ఇది కొంచెం నష్టం అనే చెప్పాలి. వర్చువల్ డిజిటల్ అసెట్స్పై 30% పన్ను విధించనున్నట్లుగా చెప్పారు. ఒకవేళ వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే 1% డిడిఎస్ విధిస్తారు. అది. నెక్స్ట్ డిజిటల్ రూపీ విడుదలండి. ఈ ఏడాదిలోనే రూపీని విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. ఆర్బీఐ డిజిటల్ రూపీని విడుదల చేయనుంది. అంటే రూపీ అంటే ఇదేనండి, డిజిటల్ కరెన్సీ. మన ఇండియాకి ఇదే క్రిప్టో కరెన్సీగా పనిచేస్తుంది అనమాట. దీన్నే రూపీ అంటారు, డిజిటల్ రూపీ అంటారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో దీన్ని తీసుకురాబోతున్నట్లుగా చెప్తున్నారు. సో ఆర్బీఐ డిజిటల్ రూపీని విడుదల చేయనుంది. పేపర్లెస్ ఈ బిల్లు వ్యవస్థ అండి. మంత్రిత్వ శాఖల ద్వారా పూర్తిగా కాగితరహిత ఈ బిల్లు వ్యవస్థను ప్రారంభించినట్లుగా ఆర్థిక మంత్రి తెలిపారండి. అంటే ఇకపై బిల్లులో ఏదైతే సిస్టమ్ ఉంటుందో, బిల్లుల కేటాయింపులు, బిల్లులు తీసుకోవడం, ఇవ్వడం, ఇవన్నీ కూడా పేపర్లెస్ ద్వారా జరుగుతాయని ప్రకటించారు. అండ్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ప్రత్యేకంగా భూమికి ఒక గుర్తింపు సంఖ్య ఇస్తున్నట్లుగా. నెక్స్ట్ పాలిష్ చేసిన వజ్రాలు రత్నాలండి. పాలిష్ చేసిన వజ్రాలు రత్నాలపై 7.5 నుంచి 5% కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అంటే పర్టికులర్గా ఈ పాలిష్ చేసే వజ్రాలు రత్నాలపై దగ్గరగా 2.5% వరకు కూడా కస్టమ్స్ డ్యూటీ తగ్గుతుంది. నెక్స్ట్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం అండి.
వివాదాలకు వేగంగా పరిష్కారం చేయడం కోసం గిఫ్ట్ సిటీలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపారు. అదనంగా దేశీయ నియంత్రణ లేకుండా గిఫ్ట్ అంటే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లో ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో అనుమతిస్తున్నట్లుగా చెప్పారనమాట. సో అంటే ఇంటర్నేషనల్గా ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అలాంటి వాటిని పరిష్కరించేందుకు ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం పనిచేస్తుంది. నెక్స్ట్ కార్పొరేట్ సర్ఛార్జీని 17% నుంచి 7% తగ్గించారు. అండ్ 2022-23లోనే 5G స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు. అండ్ PLI పథకం కింద సోలార్ మాడ్యూల్స్ కోసం 19,500 కోట్లు కేటాయించడం జరిగింది. అండ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ను మార్చి 2023 వరకు కూడా పొడిగించారు. చాలా మంచి నిర్ణయం. డేటా సెంటర్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్లను ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వబోతున్నారండి, గుర్తుపెట్టుకోండి. డేటా సెంటర్లకి ఎనర్జీ స్టోరేజ్ చేసే సిస్టమ్స్కి ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోదా ఇవ్వబోతున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారా ప్రభుత్వం నుండి ఇంకొంత ఆర్థిక సహాయం అయితే అందుతుంది. నెక్స్ట్ స్పెషల్ ఎకానమిక్ జోన్స్ యాక్ట్ స్థానంలో నూతన చట్టాన్ని తీసుకురాబోతున్నారు. తర్వాత వచ్చేసి 5 విద్యా సంస్థలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లుగా ప్రకటించనున్నారు. దాని ద్వారా ఆయా విద్యా సంస్థలకు 250 కోట్ల చొప్పున నిధులైతే కేటాయిస్తారు ఎవ్రీ ఇయర్. తర్వాత 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. ఓకేనండి, 2 లక్షల అంగన్వాడీ కేంద్రాలను డెవలప్ చేయబోతున్నారు. అండ్ రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలు, మాస్ ట్రాన్స్పోర్టు, జలమార్గాలు, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాలను PM గతిశక్తి ఇంజన్లుగా పేర్కొన్నారు. సో ఈ 7 ఇంజన్లను ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకెళ్ళనున్నాయి. అంటే ఈ యాక్చువల్గా రోడ్లు, రైల్వేసు, నౌకాశ్రయాలు, ట్రాన్స్పోర్ట్లు, జలమార్గాలు, లాజిస్టిక్ ఇన్ఫ్రాలు ఇవే ఎక్కువగా భారతదేశం ఆర్థికంగా బలపడడానికి కారణమని, సో వీటినే మెయిన్గా అభివృద్ధి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా చెప్పారు. అండ్ రవాణా రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం 20,000 కోట్లు వెచ్చించనున్నారు. అండ్ వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారండి. అది మ్యాటర్. సో బడ్జెట్ హైలైట్ అనమాట ఇదంతా కూడా. మ్యాక్సిమం మీరు వీటి మీద కన్సర్న్ పెట్టండి. ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయం ఏంటి అంటే చెప్తున్నాను చూడండి. 2 ఫిబ్రవరి 2022 ఈరోజు రిలీజ్ అయిన మ్యాక్సిమం కొన్ని పేపర్ లిస్ట్ చెప్తాను, రాసుకోండి. ఈనాడు, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈనాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, తర్వాత చూసుకుంటే తెలుగులో అండి ఆంధ్రప్రభ అండ్ సాక్షి, తర్వాత వచ్చేసి నమస్తే తెలంగాణ, నెక్స్ట్ వచ్చేసి V6 వెలుగు. ఈ పేపర్లు ఇప్పుడు నేను చెప్పిన పేపర్లన్నీ కూడా వీలైతే ఒకసారి మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా విన్న తర్వాత ఇంకొకసారి వాటి మీద దృష్టి పెట్టండి. ఆ పేపర్లన్నీ ఓన్లీ ఈ డేటు మాత్రమే. ఈ డేట్లో బిజినెస్లో అండ్ ఫ్రంట్ లేదా సెకండ్ పేజీలో ఈ బడ్జెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఒకసారి ఆ పేపర్లన్నీ చదివేయండి కూర్చొని, అందులో హైలైట్ పాయింట్స్ కూడా రాసుకోండి. అదే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే ది హిందూ, తర్వాత వచ్చేసి ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ న్యూస్ పేపర్లు కూడా మీరు పక్కన పెట్టుకొని ఒకసారి రీడ్ చేసేయండి, సరిపోతుంది. మీరు ఇంకే కష్టం కూడా పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైనా ఒకవేళ ఈ PDF కావాలనుకుంటే ఈ బడ్జెట్ PDF మన టెలిగ్రామ్ ఛానల్లో నేను అప్డేట్ చేస్తాను. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, అక్కడ నేను జాయిన్ అయ్యి ఈ PDFని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.